జనార్దన్ గారితో మాట్లాడదాం. రైతు సంఘం నాయకులు ఉత్పత్తిలో ప్రాబ్లం ఉందో లేదో. రైట్. కార్తిక్ గారు నమస్తే అండి. జనార్దన్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి ఒకసారి. నమస్తే. జనార్దన్ గారు, అసలు యూరియా విషయంలో ఎప్పుడైనా ఇన్ని కష్టాలు ఎదురయ్యాయా? రైతులు ఇంతలా యూరియా కోసం రోడ్డెక్కారా? యూరియా వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి? రాష్ట్రంలో అసలు యూరియా కొరత లేదు అంటున్నారు అటువైపు సీఎం. అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి అని అంటున్నారు. మరి తగ్గిస్తే ఏంటి పరిస్థితి? ఇలా రోడ్డెక్కే అవకాశాలు ఎంతవరకు తగ్గుతాయి? దీనివల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి? ఒకసారి వివరిస్తారా మీరు? యూరియా అనేది ఈరోజు రైతాంగానికి చాలా ముఖ్యమైనటువంటి ఈరోజు మెన్యూర్ అనమాట. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యూరియాను సరఫరా చేసిన బాధ్యత వాళ్ళదే అనమాట. ఎందుకంటే రైతులకు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ ఉండవు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఇఫ్కో కానీ ఫర్టిలైజర్స్ కంపెనీస్ కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు అక్కడి నుండి ఉత్పత్తి చేసి రాష్ట్రాలకు పంపించాలా. కానీ మన రాష్ట్రానికి గత ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చేదానికన్నా ఈ సంవత్సరం తగ్గింది. 2 లక్షల టన్నులు, 6,29,000 టన్నులు మనకు రావాల్సి అంటే 4,14,000 టన్నులు వచ్చింది. కేంద్రం ఏమైందంటే మేము ఇచ్చేసినామంటా ఉంటుంది. ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉండాలి కదా. రాష్ట్రంలో 2,13,000 టన్నులు ఎందుకు కొరతుంది? ఈరోజు రైతులు యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితి ఎందుకుంది? కాబట్టి ప్రభుత్వం చెప్పే లెక్కలకి, కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కలకి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే లెక్కలకి తేడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుండి కూడా సేంద్రీయ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద కొద్దిగా మోదుంది. మంచిదే, ప్రజల ఆరోగ్యం మంచిదే. ప్రజల ఆరోగ్యం ఎందుకంటే యూరియా వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందనో, లేకంటే పర్యావరణం దెబ్బతింటుందనో, లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి ఎన్నో సమస్యలు ఉన్నాయి. యూరియాలో ఓన్లీ నైట్రోజన్ వాడుతున్నాం. గంధం, సల్ఫరు, పొటాషియం వంటి కూడా వాడాలంటే వేరే ఎరువులు వాడాలంటారు. కానీ యూరియా అయితే 200 రూపాయలు దొరుకుతుంది. కానీ డిఏపి లాంటివి వాడాలంటే 500 అవుతుంది. అట్లాంటప్పుడు కేంద్రం ఇచ్చిన రాష్ట్రంలో నిజంగా రాష్ట్రానికి ప్రజల మీద కన్నా ఆరోగ్యం మీద చిత్తశుద్ధి ఉంటే వాటిని కూడా ఇవ్వాలి సబ్సిడీ ధరకి. యూరియా ఇచ్చిన సబ్సిడీ ధరలకే వాటి కూడా ఇస్తే ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యమే కాదు, రైతుల యొక్క దిగుబడి కూడా పెరుగుతుంది. ఒకే యాంగిల్లో చూస్తున్నాం. ఎంతసేపు ఖర్చు, వ్యయం తగ్గించుకోవాలా, బడ్జెట్ తగ్గించుకోవాలా అనే ఉద్దేశంతో తప్ప మిగతా అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టుగా లేదు. ఈరోజు శ్రీలంకలో గతంలో మీకు తెలుసు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశారు. గత 4 సంవత్సరాల ముందు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి మొత్తం ఏమైంది, అక్కడ పంట ఉత్పత్తి ఒకసారిగా సగానికి సగం తగ్గిపోయింది. దానివల్లనే అక్కడ రైతులే కాదు ప్రజలు కూడా వరి ఈరోజు విపరీతంగా డిమాండ్ వచ్చేసి బస్తా బియ్యం, ఈరోజు కిలో బియ్యం అక్కడ 100-300 రూపాయలు అమ్మింది. చాలా రోడ్లలోకి వచ్చేసారు అంతా కూడా ప్రజలు. ఇది శ్రీలంక అనుభవం. పక్కనే మన రాష్ట్రము, మన పక్క దేశం అది. అక్కడ అనుభవం ఉంది. ప్రకృతి వ్యవసాయం అనేది అవసరమే. ఏ పద్ధతిలో చేయాలి? స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ రావాలి, తగ్గించుకుంటూ రావాలి తప్ప ఒకసారిగా ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి యూరియాని ఆపేసేయండి, మీరంతా కూడా సేంద్రీయ ఎరువులు వాడండి, దాని అనారోగ్యం అని చెప్పేసి మెయిన్గా వచ్చే యూరియానే ఈరోజు ఆపేస్తే రైతాంగం ఎలా చేయాలా? రైతాంగం చౌక దొరికేది యూరియా. నైట్రోజన్ అనేది పంట ఎప్పుడు ఏపుగా పెరగాలంటే పొట్ట సమయంలో యూరియా వేయాల. ఆ యూరియాని ఆపేస్తే ఇంక పంట ఎట్టొస్తుంది? పంట దిగుబడి తగ్గిపోతుంది. ఇప్పుడు రైతులు పక్క కోస్తా, ఈరోజు కోస్తా ముఖ్యంగా కృష్ణా గోదావరి డెల్టాలోనే రోడ్లు ఎక్కుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కువ ఈ ఖరీఫ్ సీజన్ కాబట్టి ఎక్కువ వేస్తారు. రబీ సీజన్లో అయితే డిమాండ్ ఉండదు. ఖరీఫ్ సీజన్లో డిమాండ్ అయినప్పుడు ఖరీఫ్ సీజన్లో డిమాండ్ తగ్గట్టుగా ఎరువులు ఇవ్వాలి. నువ్వు ఇక్కడ తగ్గించి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? రైతులు వచ్చి రోడ్లలో పడి రోజు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. దానికి రాజకీయాలతో ముడిపెడితే మాకు సంబంధం లేదు. మేము రైతు సంఘంగా రైతుల పక్షాన పోరాడేది మా ఉద్దేశం, అంతే తప్ప రాజకీయాలతో మాకు పనిలా. మాకు రైతులకు యూరియా ఇవ్వాలి. మీరు ఏ పద్ధతి తీస్తారని కేంద్రం ఇస్తుందా, మీరు కొనిస్తారా, సబ్సిడీకి ఇస్తారని అది వేరే అంశం. మీరు ఇక్కడ ఒకే ఒక దృష్టిలో పెట్టుకొని ఈరోజు సీఎం గారు నిన్న కలెక్టర్ మీటింగ్లో ఏం చెప్పారు? రైతులు గానా యూరియా తగ్గించుకుంటే 800 రూపాయలు సబ్సిడీ ఇస్తారని. అదే రైతులకి ఏం అవగాహన ఉంటుంది? యూరియా వేస్తే ఏమొస్తుంది, నష్టమా లాభం అనే విషయాల మీద అవగాహన ఎప్పుడు ఇచ్చారు మీరు? ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి గ్రామాల్లో. నీకు ఈరోజు ఆరోగ్య సంబంధించి కానీ అదేవిధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించి అధికారులు ఉన్నారు. ఎప్పుడైనా గ్రామంలో క్షేత్రస్థాయికి వెళ్ళి అయ్యా మీరు యూరియా వాడడం వల్ల ఈ నష్టాలు ఉన్నాయి, ఈ లాభాలు ఉన్నాయి, యూరియా బదులు ఇది వాడండి, వాళ్ళని రైతులు సరఫరా చేస్తున్నారు, లేదంటే ప్రభుత్వం ఇస్తుంది కానీ ఏమైనా చెప్పారు ఎప్పుడన్నా? మీరు ఏమీ ప్రభుత్వ క్షేత్రస్థాయికి వెళ్ళే అవగాహన లేదు, క్షేత్రస్థాయికి పోయే టైం ఉండదు. ఇవన్నీ చేసినప్పుడు ఎలా రైతుల్లో అవగాహన వస్తుంది? కాబట్టి ఈ నిన్న కూడా కలెక్టర్ మీటింగ్ సీఎం గారు ఏం చెప్పారంటే అన్నీ చేశాను నేను, ఇది తప్ప ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను ఒప్పుకున్నాను. నిన్న సీఎం గారే డైరెక్ట్ గా నిన్న కలెక్టర్ సమావేశంలో
యూరియాని మేము సరఫరా చేయడంలో ఫెయిల్ అయినాము, ఈ ఒక్క అంశంలోనే ఫెయిల్ అయినాము, అన్నీ కూడా కరెక్ట్గా చేశామంటున్నాడు. ఎన్ని కరెక్ట్ చేశారనేది వేరే అంశం. ఇక్కడ వచ్చే కొంచెం రైతుల విషయంలో రైతు దేశానికి వెన్నెముక అంటారు, రైతులు ఏందే రాజ్యం లేదంటారు. ఈరోజు పంట ఉత్పత్తి లేకపోతే ఈరోజు పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, లేక శ్రీలంక కావచ్చు, దేశాల్లో పరిస్థితి చూశారు మీరు. ఈరోజు మొత్తం వ్యవసాయం అనేది కేంద్రీకరించకపోతే, అన్నదాత యొక్క ఆదాయం పెంచకపోతే, ఉత్పత్తులు పెంచకపోతే భవిష్యత్తులో ఆహార కొరత వస్తుంది. కేంద్ర ఆహార భద్రత చట్టం తీసుకుని వచ్చినా మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఆహార కొరత వస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు మీరు స్పష్టంగా చెప్పాలా. నైట్రోజన్ తో పాటు ఫాస్ఫరస్, పొటాషియం ఉండాలా, సూక్ష్మ మూలకాలు ఉండాలా. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. యూరియా వాడద్దండి, యూరియా వాడకపోతే మేము సబ్సిడీ మీకు ఇంకా 800 రూపాయలు ఇస్తాము. ఇవన్నీ చెప్పడం మంచిది, బాగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇక్కడ వచ్చి ప్రయోగాత్మక ప్రాక్టికల్గా ఉండే సమస్యలు వేరు. దీనిపైన జిల్లా కలెక్టర్లు చెప్పారు గ్రామాలు పోతుంది. ఎవరు పోతున్నారండి? గ్రామాల్లో నిద్ర చేయాలన్నారు, ఎవరు చేస్తున్నారండి? జిల్లా కలెక్టర్లు ఆఫీస్కి పరిమితున్నారు, మీ ప్రోటోకాల్కి పరిమితమైనారు. ప్రోటోకాల్స్ తగ్గించండి, మీ యొక్క విజిట్లు తగ్గించండి, అనవసరాలు పనిచేయమని చెప్పండి. పనిచేస్తే సమస్యలు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఆఫీసులు దాటి ఎప్పుడు గ్రామాలకు పోయిన దాఖలాలు లేవు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, ఈరోజు హార్టికల్చర్ ఉంది, వెటనరీ ఉంది. ఏ డిపార్ట్మెంట్ కూడా గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో రైతులతో ముఖాముఖం మాట్లాడే దాఖలాలు లేవు. వాళ్ళు ఖచ్చితంగా మా గ్రామాల్లో వాళ్ళని పంపించి రైతులతో ముఖాముఖి చేసి ఏ పంటలు ఏ భూమిలో ఎంత సారం ఉంది, నాణ్యత ఉంది, ఇక్కడ ఎలాంటి నష్టం ఉంది, భూసార పరీక్షలు చేస్తున్నారా, చేయట్లేదు. ఇవన్నీ ఏమి చేయకనే మీరు యూరియా ఆపేసేయండి, యూరియా కొరతుంది కాబట్టి ఆపేసేయండి, ప్రకృతి వ్యవసాయం మేము మళ్ళిస్తున్నామంటే ఇది ఏకపక్షం నిర్ణయాలు తప్ప రైతులు సమన్వయం లేకుండా, రైతులు భాగస్వామ్యం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఏ ప్రభుత్వమైనా సరే అబాస్పాలవుతుంది. ఆ విషయంలో ఎంతో విజన్ 2020, 2047 ఎంతో విజన్, వికసిత్ భారత్ ఎన్నో విజన్లు ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో ప్రతిసారి తప్పు చేస్తున్నాయి. రైతుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నాయి. రోడ్ల మీద ఎక్కేదండి, పాస్ పుస్తకాలు పెట్టేది, గంటల పడేది, వాళ్ళ మీద పోలీసులు దాడి చేయడం ఏంది, అసలు పాస్ పుస్తకాలు ఎత్తుకు రోడ్లు పెట్టడం ఏంది యూరియా కోసం? తెలియదు ఈ ప్రభుత్వానికి ఎంత కావాలనేది. డోర్ డెలివరీ చేస్తారు, వచ్చే సంవత్సరం డోర్ డెలివరీ చేస్తుంది. ఈరోజు చెప్తాను అంటే ఈ సంవత్సరం ఏమైంది, వచ్చే సంవత్సరం డోర్ డెలివరీ చేస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం మీరు ఇదంతా కూడా పద్ధతిగా లేదు. ప్రభుత్వం యొక్క వైఫల్యం చెబుతా చిన్నపరెడ్డి గారు, దానికే చెప్తా